హలో ఫ్రెండ్స్, మేము చింతపల్లి బయలుదేరాం. ఈరోజు సండే డ్యూటీ సెలవు కదా అని చెప్పి చింతపల్లి బయలుదేరాం. చింతపల్లి ఎందుకు అనుకుంటున్నారా? చింతపండు తెచ్చుకోవడానికే. మా ఫ్రెండ్స్ దగ్గర చింతపండు ఉంది, చింతపండు తెచ్చుకోవడానికి వెళ్తున్నాం. మార్నింగే బయలుదేరాం. ఘాటీ ఎంటర్ అయిపోయాం, ఘాటీ ఎక్కుతున్నాం పైకి. రోడ్లు బాగానే ఉన్నాయి. ఫుల్గా ఎండలు కాస్తుంటే లంబసింగి చింతపల్లి ఏరియాలో మాత్రం ఫుల్గా మంచు పడుతుంది. ఇక్కడ మాత్రం సమ్మర్లో కూడా చలి వేసింది. సమ్మర్లో చలి అయితే కావాలనుకుంటే మీరు లంబసింగి వచ్చేయండి. ఫుల్గా కూల్గా తండగా అయిపోవచ్చు. ఇదే ఫుల్గా మంచు. ఇక్కడ మాకు ఒక 5 నిమిషాలు స్టార్ట్ అయిన తర్వాత చలి వేసింది. స్వెటర్ వేసుకెళ్తే బాగుంది సమ్మర్లో కూడా. అంత కూల్గా ఉంది వాతావరణం లంబసింగి. మీరు చూస్తున్నది అంతా ఫుల్గా మంచు. మా ముఖానికి చల్లగా తగ్గుతుంది మంచు అంతా. ముఖం అంతా తడిసిపోయింది మంచుతో. వాటరు, రోడ్లు కూడా విశాలంగా పెద్దగా ఉన్నాయి. టూరిజం డెవలప్మెంట్గా రోడ్లన్నీ పెద్దగా చేస్తున్నారు, అందుకని రోడ్లు ఎంత పెద్దగా ఉన్నాయో. ఫుల్గా మంచు చలేసింది. గ్లాస్ మూసుకుంటే ఎలిమెంట్ గ్లాస్ కనపడట్లేదు, అంత ఫుల్గా వాటర్ కమ్మేసింది. నాకు ఎలిమెంట్ గ్లాస్ వస్తే తెలుస్తుంది మీకు. తెల్లగా పట్టేసింది మంచు అంతా అనేది. ఫుల్గా వాటర్ పెట్టేసి చాలా చల్లగా అయితే ఉంది. చాలా హ్యాపీ కూడా అనిపించింది. సమ్మర్లో కూడా చలి వేస్తుంటే ఆ కిక్ చాలా బాగుంటుంది. మీకు కావాలనుకుంటే సండే పూట డ్యూటీ లేనప్పుడు, లేకపోతే డ్యూటీ సెలవు పెట్టుకుని లంబసింగి వెళ్ళిపోండి. ఇప్పుడు మార్నింగ్ 6-5 కల్లా అక్కడ ఉంటే సరిపోద్ది. మీకు 7 దాకా మీకు మంచు కనిపిస్తుంది. ఈరోజు ఆ ఫీలింగ్ అనుభూతి నాకు కలిగింది. మీకు కావాలనుకుంటే లంబసింగి బయలుదేరుతాను ఫ్రెండ్స్. సమ్మర్లో కూడా చలి కావాలనుకుంటే. ఓకే ఫ్రెండ్స్, బాయ్.